అందరికీ కూడా హ్యాపీ ఉగాది. సో ఇప్పుడే మా ఇంట్లో ఉగాది పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. నేనే స్టార్ట్ చేశాను. మా మగ సైన్యం అంతా కూడా స్నానానికి వెళ్ళారనమాట, చిలకలు ఆడుతున్నారు. సో వాళ్ళు వచ్చే లోపల నా డ్యూటీ ఏంటంటే మధుకు నేను హెల్ప్ చేసేది, దేవుని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసి అవన్నీ కొద్దిసేపు నీళ్ళలో నానేస్తాను అనమాట. దేవుని పాటలు వినుకుంటూ చేస్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కాబట్టి నాకు అది ఇంట్రెస్ట్ అన్నమాట. సబీనా పౌడర్ అంటే అందరికీ తెలుసు కదా, అప్పట్లో సబీనా పౌడరే సామాన్లన్నీ కడిగేకి వాడేవన్నాం అనమాట. ఇంకా పటాలు విగ్రహాలు అన్నీ కూడా వాటర్లో నానేసాను. సో ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేస్తే సరిపోతుంది. కన్నయ్య హీస్ అవిష్. మైహిత ఎంత చక్కని తల్లి. గ్యాస్ అంతా ఆల్రెడీ ఒకసారి తుడిచాను, బట్ మడుగుతో వంట చేస్తాం కాబట్టి ఒకసారి మనం అనమాట. ఇంకా రసానికి తర్వాత చిత్రాన్నానికి బ్యాళ్ళు బియ్యము నానేసిన తర్వాత నేను దేవుని రూమ్ క్లీన్ చేసేకి వెళ్ళాను అనమాట. ఎందుకంటే ఆ టైం లోపల అవి కూడా నానిపోతాయి కదా. సో ఇంకా నేను ఈ పని అయిపోయిన వెంటనే కుక్ చేయొచ్చు అనేసి అలా ఫస్ట్ ఆ పని చేసేసుకొని, సరే మీకు ఆకులు అంటే కొంతసేపు ఆగండి, దోశ ఓకేనా. ప్రసాదం ఇంకా చెయ్యాలమ్మా. మా ఆయన అడిగితే ఇలా ఉంటుంది చూడండి, బిఫోర్ ఆఫ్టర్. వావ్, ఏం జరుగుతుంది అక్కడ? నా సెక్షన్ కుకింగ్ సెక్షన్లోకి వచ్చేసి ఇంకా మామిడికాయ చిత్రాన్నానికి అంతా రెడీ చేస్తాను. ఇది షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తాను, హౌ టు మేక్ మ్యాంగో రైస్ అనేసి. ఈ క్లిప్ మాత్రము పెట్టడం మర్చిపోయాను అనమాట, నాకు కనిపించలేదు. సో ఇలా వేడిగా ఉన్నప్పుడు అన్నము కొంచెం మ్యాంగో తురుము పెట్టేసి మనం దాన్ని అలాగే వదిలేసేయాలన్నమాట. ఇంకా పక్కన ఇది బెల్లం పొంగలికి రెడీ చేశాను, అవి కూడా ఉడికేసాయి. ఇంకా బెల్లం పాలు వేసేసి అది చేసేసేయాలి. ఇంకా మా సారుని సుత్తి తీసుకొని రమ్మన్నాను అనమాట బెల్లం పగలగొట్టడానికి. సో ఆ పనిలో ఉన్నాం ప్రస్తుతానికి. వండుకోండి లేచిన చాలు గారు. కొట్టు కొట్టు. సో ఇవి మా ప్రసాదాలు అనమాట. ఇవన్నీ కూడా చేసేసాను. ఇంకా నా డ్యూటీ అయిపోయింది. ఇంకో మధు కూడా ఒక పక్కనంతా పూజ చేసేసుకున్నాడు, ఆయనది కూడా అయిపోయింది. ఇంకా అష్టోత్తరం చదివేటప్పుడు మేమందరం కూడా జాయిన్ అయిపోయాము. సో నైవేద్యానికి వచ్చేసి చిత్రాన్నం, మామిడికాయ చిత్రాన్నము, బెల్లం పొంగలి, తర్వాత వేపూత, ఇంకా పళ్ళు ప్రసాదాలు అనమాట. సరే గోయిన్ పెట్టండి, గోయిన్ పెట్టి ఇట్లా కొంతసేపు అన్నీ వెళ్ళిపోతాయి. సామాన్ మొక్కున్నాము. అయిపోయింది. కింద కొత్తది తీసుకోండి. రాలోనా నేను ఇస్తాను.
మొత్తం సామాన్లు పంపించాడు రామకృష్ణ గోవింద నారాయణ జయ గోవింద హరి గోవింద. మొక్కండి ఇద్దరు. ఒక్కొక్కరు తీసుకొని గోవింద గోవింద గోవింద. ఎట్లా కుంకుమ అయింది ఇద్దరిది అప్పుడే. నువ్వు మొక్కు. మొక్క నమస్కారం చేసుకోండి. పూలు వేసినారు ఇద్దరు. హరి గోవింద వెంకటరమణ గోవింద. ఉంటుంది సో ఇలా అనమాట. 1 o'clock ఇంట్లో పూజ అంతా అయిపోయింది. 1 o'clock అంటే 12:40 లేండి, 10 minutes ఫాస్ట్ ఉంది. సో 12:40కి ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా నేను టీవీలో ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తున్నాయేమనేసి వేపపూత వేసుకొని వచ్చాను. వేపపూత అయితే చాలా బాగా, వేప ప్రసాదం చాలా బాగా వచ్చిందనమాట. సో ఇది ఈ రోజుటి వ్లాగు. సో ఇంతటితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా శ్రీముఖిది ఏదో షో స్టార్ట్ అయింటే ఇంకా అది చూస్తామన్నమాట. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ మా టీవీ. ఇంకా మా పిల్లలు కూడా అందరు రిలాక్స్ అయిపోతున్నారు. ఇంకా తినాలన్నమాట. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ మై వీడియో. సో యా, థ్యాంక్ యూ. అందరికీ కూడా మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు. బాయ్ అందరికీ. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. మా మధు ఏమో రిలాక్స్ పడుకున్నాడు వాళ్ళ హిత్తు దగ్గర. బాయ్ బాయ్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్.